అయితే మనం గత వారం నారదుని యొక్క ద్వారకలో ప్రవేశం విషయం చర్చించాం. సో నారదుని ద్వారకలో కొన్ని రోజులు లేవు వాస్తవం నిరంతరంగా ఉన్నట్టున్నాడు. సో ఉండు కారణం ఏంటి? నారదుని ఏ చోటు కూడా 3 రోజుల కంటే ఎక్కువ ఉండేది అయినప్పుడు ఉండగలిగింది. ఎందుకంటే ఆయన దేవుని సన్నిధిలో వచ్చేసింది. దేవుని యొక్క సన్నిధిలో వచ్చేసరికి ఏమవుతుంది? ఆ శ్రాపాలన్నీ తొలగిపోతుంది. ఇది ప్రభావం. కృష్ణుడు మాటిస్తుంది, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలను వదిలేసి విడిచేసి నువ్వు నా ఒక్కొనికే శరణు పొందు. అహం త్వాం సర్వ పాపేభ్యో, నేను నీకు అన్ని పాపాల నుండి విముక్తి కలిగిస్తాను. అన్ని పాపాల నుండి విముక్తి కలిగిస్తాను. అంతేకాదు మోక్ష ఇష్యామి. మోక్షం అంటే ఏంది? మోక్ష ఇష్యామి మా శుచ. భయపడకు. మా శుచ అంటే ఏంది? డు నాట్ ఫియర్. మోక్షం కూడా ప్రసాదిస్తారు. వాస్తవం మోక్షం అంటే ఏంది? లిబరేషన్. లిబరేషన్ అంటే ఏంది? విముక్తి. ముక్తిని లిబరేషన్. అయితే కేవలం భగవంతుని శరణ్ పొందితే ఏమవుతుంది? వ్యక్తి తన చేసుకున్న అన్ని పాప కర్మ నుండి విముక్తి ముక్తి పొందుతాడు. కనుకనే మనం ఇంతవరకు చర్చిస్తాం. కేవలం భగవానే కాదు, భగవంతుని యొక్క ధామంలో వచ్చినా కానీ అదే ప్రభావం ఉంటుంది. భగవంతుని యొక్క భక్తుని సన్నిధిలో వచ్చినా కానీ అంతే ఎఫెక్ట్ ఉంటుంది. భగవంతుని నామం ఆశ్రయించినా కానీ అంతే ఎఫెక్ట్ ఉంటుంది. అంటే భగవంతుడితో సంబంధించిన దేనికైనా మనం వచ్చేస్తే అది అంతే పవర్ ఉంటుంది. భగవంతు సంబంధించిన ఏదైనా కానీ, భగవన్ నామం కానీ, భగవంతుని స్వరూపం కానీ, భగవంతుని కథ కానీ, భగవంతుని భక్తులు కానీ, భగవత్ ప్రసాదం కానీ ఏం చేసుకో కాకపోతే ఒక్కరు మాత్రం అందరితో అవుతుంది. దానికి ఎవరు అర్థం కాదనే విషయం లేదు. ఏంది? ఇక సత్సంగం అయితే ఇంకా అవుతుంది. సత్సంగం అంటుంది మొత్తం జపం కాకపోవచ్చు, మొత్తం నియమాలు పాటించగలరు, కానీ ప్రసాదం మాత్రం నేనే పేరు ముందే నేనుంటాను. అది అందరూ బెటర్. ఏం కాకుండా కనీసం ప్రసాదం తిను. ఇది ఏం కాకుండా కనీసం వచ్చేసి ప్రసాదం తిను, ఆటోమేటిక్గా మారుతావు. ఇది ప్రసాదం పవర్ ఉంది. ప్రసాదం పవర్ ఉంది. కేవలం ప్రసాదం తినే నువ్వు భగవద్భక్తులు అయిపోతావు, అయిపోవడం లేదు. ఎందుకంటే అది కూడా ప్రసాదం అంటే ఏంటి? అదేదో ఎవరైనా ఇంత బంక్ అంటే వచ్చింది కాదు. ఇంత రవ్వ నీళ్ళలో పోసి ముద్ద వేసి ఇంత చక్కెర పోయాలి, అయితే నీళ్ళు పోయాలి, అయితే నీళ్ళు అవుతుంది, బస్ రవ్వని నీళ్ళు అయితే ముద్ద అవుతుంది. బంక్ ఇక తీసి ఇట్లా పేపర్ అంటే పెట్టాడు. ముందు కాయలంటే ఉంటుంది జాబులు లై లాగా అది కాదు. అది వాట్ ఈస్ ప్రసాద్? ప్రసాద ప్రభుకే సాక్షాత్ దర్శన్. ఎందుకంటే భగవంతుని దృష్టిలోనే పడ్డది. భగవంతుని దృష్టి పడ్డది కాబట్టి ఏంటి? అది మారిపోయింది. అది కర్మ ఫ్రీ డాట్ అయిపోయింది. అది ఎందుకంటే భగవంతుని చూపడ్డది. అది సాధారణ తిండి అన్నం కాదు. మనకు భోజనం పెట్టారా? మేడం భోజనం పెట్టాం. ఏం పెడతాం? భోజనం పెట్టేది భోజనశాల కాదు. ఇది ప్రసాదం వితరణ చేసేస్తుంది. ఇక్కడ ప్రసాదం ఇవ్వబడుతుంది. ఇక్కడ భగవంతుని యొక్క ప్రసాదం అనేది భగవంతుని యొక్క అనుగ్రహము. అనుగ్రహం వితరణ జరుగుతుంది. కథ ఏముంది? కృష్ణ కథ ఏముంది? అది కూడా భగవంతు అనుగ్రహం ఉంది. కొందరు విని భక్తులు అవుతారు, విని భక్తులు కాని వాళ్ళు తిని భక్తి అవుతారు.
కానీ ఆవిడ మాత్రం కాదు. రెగ్యులర్లీ ఏదో పని చేయండి, అదే వినే పని చేయండి, తినే పని చేయండి. చూడండి ఖచ్చితంగా భక్తులు అయితే మా బాంబే టెంపుల్లో మధ్యాహ్నం ఇప్పుడు ఎక్కడ సముద్రం ఎత్తున్నాము, మా మెట్పల్ టెంపుల్ కూడా మధ్యాహ్నం ఉంటుంది సండే ఫీస్ట్ ప్రోగ్రామ్. సో సండే మధ్యాహ్నము మా టెంపుల్ ఫస్ట్ ఫ్లోర్ మీద ఉంది బాంబేలో, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ప్రసాదం సార్ అయింది. ఇద్దరు ఫ్రెండ్స్, యంగ్ ఫ్రెండ్స్, వాళ్ళు అలవాటైంది పెళ్లి ఫంక్షన్లో వెళ్ళి తిన్నారు. ఇది వాళ్ళ ఒక హ్యాబిట్. అది మన పెళ్లి చాలా ఉంది సార్. కట్నం పెట్టుకుని తినేస్తాను, ఇక 10 రూపాయలు కట్నం తినేది 100 రూపాయలు ఉంటారు. ప్రతి చోటు ఉంటారు. వీళ్ళడితే వాళ్ళ దగ్గరికి వచ్చినాము, వాళ్ళు అడితేనేమో వీళ్ళ దగ్గర వచ్చినాము. ఇద్దరు దోస్తులు చూసి ఒక రోజు అట్లా బైక్స్ బడికి పోతున్నారు, ఇతర జరుగుతుంది. అది ఇదేందో సొచ్చిండు, తిన్నారు అడిగిరు. ప్రతి వారం ఉంటుందా ఇదే సమయమా? ప్రతి వారం ఇదే సమయం. ఇట్లా వాళ్ళు 6 నెలలు 6 months కంటిన్యూస్లీ అదే టైంకి రావాలి, తినాలి. 6 నెలల తర్వాత కొంచెం వెలిగింది. ఏంది మరి ఏముంది ఇక్కడ? ఎందుకు ప్రసాదం అక్కడ ప్రసాదం లేదు. ఇక్కడ వీళ్ళు ఈ అన్నదాన కార్యక్రమం ఎందుకు చేస్తారు? ఇక్కడ ఏముంది ఇక మీరు ఇక్కడ ఏముంది మరి? ప్రతి వారం ఏం దొరుకుతుంది ఇక్కడ అంటే పైన ఫస్ట్లో టెంపుల్ చెప్పారు. అవునా? ఎప్పుడు 6 నెలల తర్వాత అప్పుడు కొంచెము ఏమైంది తెలుసుకోవాలనే కోరిక వచ్చేసింది. దాని తర్వాత వాళ్ళు ఇద్దరు పైకెక్కి టెంపుల్ హాల్లో ప్రవేశించింది. అప్పుడు జరుగుతుంది కొడుకులా తండ్రి 6 నెలలకు కూడా వాపసం మీకోసం వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ. దాని తర్వాత ఇద్దరు భక్తులు అయిపోయారు. ఇప్పుడు ఇద్దరు కౌన్సిలర్లు ఇప్పుడు వాళ్ళ జేబులోకి వెళ్ళే 100 భక్తులకు ప్రసాదం పెడుతున్నారు ఇంట్రెస్ట్తో సార్. వాళ్ళు ఇప్పుడు ప్రతి వారం 100 భక్తులకు ప్రసాదం వితరణ ఇస్తున్నారు. కలవైనా అనుకున్నది ఆ చిప్పుకొని వెళ్ళిపోతున్నది. ఒక హోటల్ ఉండే, హోటల్ బయట బోర్డు పెట్టినమాట, పెడతాం కదా ఇంటి భోజనం. కడుపు నిండా ఎంతో కాదు తినుంది. మీ మన్మడు బిల్లు ఇస్తారని రాసిన బోర్డు మీద ఇష్టం ఉన్నంత కడుపు తినుంది. మీ మన్మడు బిల్లు ఇస్తాడని తొక్కటి తినడం. వాడు ఆ హోటల్లో వెళ్ళి కడుపు నిండా ఇష్టం ఉన్న పదార్థాలు అన్నింటినీ కాదు తిని బయటపడతాడు. బయటపడేసరికి ఆ క్యాషియర్ ఆపిండు, ఆపేసి బిల్ ఇచ్చాడు. అడిగిడు సర్వర్కి మరి ఏం తిన్నాడు అంటే ఇది తిన్నాడు, బిల్ తయారు చేసాడు. అంటే బిల్లు దొరుకుతాను రాసినావు కదా, ఇష్టం ఉన్నది బిల్లు మన్మాట ఇస్తాడు. మరి నేను తిన్నా మరి అనేది బిల్లు అంటే నీది అది తాత బిల్లు అని చెప్పి నీ బిల్లు కాదు, ఇది ఏ బిల్లు? నీ తాత బిల్లు అంటే ఏంటి? వంశపరంగా కట్టుది. ఏవం పరంపర ప్రాప్తం, పరంపరను నిప్పుకోలేదు. సో చెప్పే విషయం ఏంటంటే ఏం కాకుండా కనీసం జస్ట్ ఈట్ ప్రసాద్, విను తిను. ప్రభుపాదుల వారు ఏం చేసిండ్రు? ప్రభుపాదుల వారు 70 ఏళ్ల వయసుకు అమెరికా వెళ్ళిన తర్వాత చేసిన పని ఏంది? ఒక్కడే 70 ఏళ్ళ వృద్ధుడు. ఇప్పుడు నీ పైన ఎంత 70 ఏళ్ళు కూర్చుంటే లేకపోతే లేకపోతే కూర్చుంటే ఆంక్ష దొరుకుతుంది, కూర్చుండాలా మరి లేవాలని. మీ పని సరిగా ఏమైపోతుంది, నెత్తి పని చెప్తలేదు, విషయాలు గుర్తుపెట్టలేవు. అది మీ అందరి పరిస్థితి. ఇక్కడ ఇంకా 70 ఏళ్ళు ఎందుకు 70+ చేయలేదు ఆలోచన. మీ పరిస్థితి ఏంటి? ఉన్నట్టే కదా. కానీ ప్రభుపాదుల వారు ఆ వయసులో
38 రోజుల ప్రయాణం చేసుకుంటారు. సరుకులు రవాణా చేసే పడవలు 2 సార్లు గుండెపొడి, 2 సార్లు గుండెపొడి. ఏ బైపాస్ లేదు, ఏ ఐసీయూ లేదు. మళ్ళీ చేరుకుంటారు రైల్వేస్లో. అక్కడ ఉన్న యువతల కోసము వందల మంది కోసము ఒక్కడే 10 ఐటెంల ప్రసాదం తయారు చేస్తుంది. ఇంత మెమరీ ఇంత ఏమంటారు అల్పారం కాదు, ఫుల్ 10 ఐటమ్ మీల్, 10 కోర్స్ మీల్ ఒక్కడే. మళ్ళీ ఒక్కరి కోసం కాదు, 100 మంది కోసము పర్చేసింగ్, కట్టింగు, కుకింగు, మళ్ళీ వైండింగ్ అప్ కూడా. 70 ఏళ్ళ వృద్ధుడు వైండింగ్ అప్ వేస్తుండు. గులాబ్ జామున్ చేసి డబ్బా రింపి పెడుతుండే. ఒక్కొక్కడు 10, ఒక్కొక్కడు 20. తిను కొడుకులారా తిను. కాకపోతే ఇస్కాన్లో గులాబ్ జామున్ పేరు ఏంటి తెలుసా మీకు? ఇస్కాన్లో గులాబ్ జామున్ అన్నారు. ఏమంటారు? ఇస్కాన్ బుల్లెట్. ఏంటి ఇస్కాన్ బుల్లెట్? బుల్లెట్ ద్రవం ఏంటి? పట్టదంటే అవుట్ అవును. ప్రభుత్వాలు వందల గులాబీ తయారేసి 70 నాటి సెంటర్లు పెడుతుండే. మీరు ఎట్లా అనుకో ఖాళీ కాదు. ఎందుకు వీళ్ళు ఏంటంటారు? ఎంత కోరిక డయాబెటీస్ ఉంటే ఒకటి ఇంకుంటే అక్కడ కానీ వాళ్ళ యువతలో యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్. ఒకరోజు ప్రభుత్వాల వారు కలుగుతూ ఉంటే ఒక అబ్బాయి వచ్చి, స్వామీజీ నేను కొంచెం హెల్ప్ చేయాలి నాన్న. ఎన్ని రోజులకు? కొన్ని రోజుల తర్వాత నేను హెల్ప్ చేయాలన్నా. అప్పుడు ప్రభుత్వాలు అంటూ, నేను శ్రీమతి రాధారాణి అదే ప్రార్థిస్తున్నాకి ఎవరన్నా కొంచెం పంపించండి. అట్లా ఒక్కడు, 2, 3, 5 వేల భక్తి సరే. దేనివల్ల? కృష్ణ లేదా కృష్ణుడు సంబంధించిన ఏ వస్తువు. శివుడు కూడా పార్వతికి పద్మపురాణం ఏం చెప్తున్నాడు? ఆరాధనం సర్వేషాం విష్ణు ఆరాధనం పదం. నేను చెప్పిన మాట కాదు, శివుడు చెప్తున్నాడు. శివభక్తులు గుర్తుంచుకోవాల్సింది. 7 శివభక్తులు శివుడు ఏం చేస్తున్నాడు? శివుడు తన భార్యకి ఏమి చెప్తున్నాడు? దుర్గమ్మకు. శివుడు దుర్గమ్మకి ఏం చెప్తుండు? ఆరాధనం సర్వేషాం, అన్ని విధములైన పూజలు ఆరాధనల పైకి సర్వేషాం విష్ణు ఆరాధనం పరం. పరం అంటే ఏంది? శ్రేష్టమైనది. అన్ని విధములైన ఆరాధనల పైకి శ్రేష్టమైన ఆరాధన ఎవరిది? చెప్తుంది ఎవరు? శివుడు. ఎవరికి? కానీ విష్ణు ఆరాధన కంటే ఇంకా గొప్పది. విష్ణు భక్తులు లేదా విష్ణు సంబంధించిన ఒక వస్తువు. ఇది శివుడు చెప్తున్న పద్మపురాణం. దాని తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఈ శ్లోకం ఎవరు చెప్పేది? ఇది శివుడు పార్వతి చెప్తున్నది. ఇది పద్మపురాణ. పద్మపురాణం అంటే ఏంది? శివుడు పార్వతి అమ్మ కోసం దుర్గమ్మ కోసం తీసుకున్న క్లాసు. శివుడు కూడా అప్పుడప్పుడు పార్వతికి క్లాస్ ఇస్తున్నాడు. అంటే ఎవరికి? సాక్షాత్ దుర్గమ్మకు. అంటే ఏంది? ఈ కృష్ణ చైతన్యంది జ్ఞానము దుర్గమ్మ కూడా సరిగా లేదు. వింటే కొంచెం నెత్తి ఎక్కది. ఇమాజిన్, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పమైన శక్తివంతురాలు ఎవరు? సాక్షాత్ దుర్గమ్మ. కానీ ఆమె కూడా కృష్ణ చైతన్యకి సంబంధించిన సంపూర్ణమైన జ్ఞానము అవగాహన అనేది లేదు. కనుమనే శివుడు అప్పుడప్పుడు కైలాసంలో కూర్చుండి పార్వతి క్లాస్ చెప్తూ ఉంటాడు. క్లాస్ ఎవరి విషయం? పార్వతి చెప్తుండు, అమ్మ రామనామం జపం చేయు. శివుడు పార్వతికి ఆజ్ఞత్తుడేమని తన నామం జపం చేయమని కాదు, రామనామం చెప్పి.
మనం ఏం చేయాల్సింది శివభక్తులం చెప్పుకునే వాళ్ళం భక్తులం అంటే ఏంటి నేను ఫలానా వ్యక్తి భక్తులు అంటే దాని అర్థం ఏంటి ఆ వ్యక్తి చెప్పిన మాట నేను శిరస వహించి నేను పాటిస్తాను ఇది భక్తులు నేను ఆయన భక్తుని ఆయన చెప్పిన మాట నేను వినా పెద్ద భక్తులు లేదు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామ నామ వరాననే వరాననే ఏమని చెప్తుండు ఓ మై బ్యూటిఫుల్ ఫేసెడ్ వైఫ్ ఓ నా అందమైన భార్య తో భర్తను భార్యకి సంబోధించాలా వర ఆననే ఆన మీన్స్ ఫేస్ తో సహస్రనామం ఒక్కవైపు ఒక్క రామనామం ఒక్కవైపు తో కనుకనే విష్ణు సహస్రనామం పారాయణ చెయ్యుడి అక్కడ నేను కానీ విష్ణు సహస్రనామం పారాయణిస్తే 10 నిమిషాలు అవుతుంది అంటే ఏం పడుతుంది చేశావు 29 minutes ఆ 29 minutes మీరు ఎన్ని రామనామం చెప్పవచ్చు ఆలోచించండి ఆ 29-30 నిమిషాలల్లో మీరు ఎన్ని రామనామం చెప్పవచ్చు 4 మాలు పట్టిన 108 ఎక్స్ట్రా అంటే 16 చెప్తారు కదా అట్లా ఆ లెక్క పట్టిన ఎంత అవుతుంది 432 30 నిమిషాలలో మనకు 430 పట్టుంది 430 సార్లు విష్ణు సహస్రనామం చెప్పే అవకాశం ఉన్నప్పుడు మనం ఒక్కసారి చెప్పాలి అదే 30 నిమిషాల్లో మనకు 430 సార్లు విష్ణు సహస్రనామం చెప్పే లాభము పొందినప్పుడు మనకు సహస్రనామం చెప్పే అవసరం ఉంది నెత్తికి ఎక్కడి నువ్వు అలవాటైపోయినా కదా ఈ మాట ఎక్కది నెత్తికి ఇక పాత కంటకంలో ఇంకెక్కడి పాత కంక పొంగులో నువ్వు చంపిన తేగతమని గంపారగా ఏమిటి పడగా ఇటువంటి కొంచెం పచ్చి కంక పొంగులు ఉన్నాయి బాగా చెప్తే కొంచెం ఎక్కుతుంది ఒక్క సహస్రనామం ఒక్క రామనామతో సమానం ఇది నా మాట కాదు ఎవరైనా తప్పనిపితే వాళ్ళంతా క్షమించంటారు ఇది శివుడి మాట శివుడు ఎప్పుడు పార్వతి ఇంకా ఒక్కసారి కృష్ణ అని పలికితే అది 3 రామనామతో సమానం అంటే ఇది ఒక్కసారి కృష్ణ పలుకుంటే పెరుగుతుంది 3 సహస్రనామం పలికినట్టే ఇంకా ఈ హరే కృష్ణ మహామంత్రంలో ఎన్ని కృష్ణులు ఎన్నిసార్లు రామత్తులు ఆలోచించు హరే కృష్ణ 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 4 కృష్ణులు 4 రాములు ఒక్కసారి మహామంత్రం పలికితే ఎన్నిసార్లు విష్ణు సహస్రనామం పలికిన లాభం అవుతుందో చెప్పిన లాభం అవుతుందో అది మీరు ఆలోచించండి దానివల్ల మీరు నిర్ణయించుకోవాలి లేదు మేము అదే చెప్పేసినట్టు చేయండి మాకే ప్రాబ్లం లేదు మాకే ఇబ్బంది లేదు కానీ తెలియమంతుడు ఏం చేస్తాడు తెలియమంతుడు బుద్ధి ఉన్న బిజినెస్ మ్యాన్ ఏం చెప్తాడు చెప్పండి గుంట గారు తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందడమే బిజినెస్ అంటారు అవును లేదా తక్కువ పెట్టుబడి ఏమంటారు లాభాన్ని కిరాణం ఇప్పుడు దుకాణం ఉండే వ్యక్తి కదా ఇప్పుడు షాప్ ఉంటుంది తక్కువ ఇన్వెస్ట్మెంట్ తక్కువ సమయము ఎక్కువ లాభం అక్కడ బుద్ధి నడుతుంది నేను కూడా మీ భాషలో మాట్లాడుతున్నాను కానీ ప్రాబ్లం ఏంటి వీళ్ళందరూ పచ్చి ఉన్నప్పుడు ఎవరి విషయం ఎక్కలేదు
అది విని విని ఏమైంది మునిగిపోయినది. ఇప్పుడు అది తీయాలంటే కాదు. కానీ నాకు చెప్పే విషయం ఏంటంటే దేంతోనున్న సంబంధం లేదు. యూ గెట్ ప్రిఫైడ్. నువ్వు అన్ని విధమైన పాప కర్మల నుండి అన్ని శ్రాపాలు నిలడం. ఇప్పుడు పితృపక్షం ఉంది కదా, అందరూ ఇప్పుడు 15 రోజులు ఏం చేస్తారు? బియ్యం వేసుకుంటారు కదా పెద్దవాళ్ళకు. బియ్యం ఇస్తారు. నీ బియ్యం వస్తారా అంటారు. బియ్యం తీసుకోవడం అని అని పెట్టేది ఏంది? ఇప్పుడు పీకుడే. మా ముసలికి బోటి బాగా ఇష్టం ఉండే, బోటి అంటుంది. మా ముసలోడు మంచిగా డాక్టర్ బ్రాండ్ తాగుతుండే, అద్దెసి పెట్టుంది. ముసలోనికి చార్మినార్ సిగరెట్ అలవాటు ఉండే, ఆ సిగరెట్ పెట్టుంది. అవన్నీ దుకాణం పెడతారు. ఇక దుకాణం పెట్టి ఇక మొక్కుతారు. ముసలోడు ముసలికి రాదు. ఇక కొడుకు కూడా ఎత్తది. మహాప్రసాదం చెప్తారు. తాతమ్మని ఇంకా తాతయ్యది మహాప్రసాదం. అవన్నీ చేసేవాడు నరకవాసమైండు. ఎవరు? మీ ముసలోడు ముసలి. ఎవరికైతే మీరు పెడుతుండ్రో బియ్యం తీసుకుంటుండ్రో వాడు తిని తాగే నరకవాసమైండు. ఇంకా మీరు అదే పెడుతుండ్రు. అక్కడనే ఉండి బయట పెడతారు. చూడండి, అది కాదు పద్ధతి. కానీ ఏమైంది? మీరందరూ అదే స్వచ్ఛంలో అదే పరంపర నడుతుంది. అది కాదు పద్ధతి. పద్ధతి ఏంటి? సింపుల్ పద్ధతి. ఇంత పిండి ముద్ద. పిండదానం అంటే ఏంటి? పిండి ముద్ద దానము. ఆ పిండి ముద్దను కూడా భగవంతుని నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని ఆ పెద్దవాళ్ళకి పెడతారు. దాని సంపర్కం వచ్చేసరికి ఆ పితృలోకము ఉన్న మీ పితృలు, మీ పితృదేవతలు కూడా అలాగెళ్ళే బయట వాళ్ళు ఉద్ధరిస్తారు. చెప్పండి, ఇది పిండదానం. పిండదానము ఇది ఉద్ధరించే, మన పితృలను ఉద్ధరించే విధానం. ఇది వాళ్ళని ఇంకా చిక్కుబడే విధానం కాదు. కనుక అవన్నీ బంద్ చేసుకోండి. మీ ఇంట్లో ఒకవేళ మీరు చేసుకోవట్లేదు, ఇది పెట్టుడు అది పెట్టుడు ఇది తాగుడు పిగుడు అని పెట్టాల్సింది కేవలం కృష్ణ ప్రసాదం. ఏదన్నా కృష్ణుడికి నైవేద్యం పెట్టి అది పెట్టుంది. దాని సంపర్కం వచ్చి వాళ్ళు పితృలోకంలోకి వెళ్ళి బయటపడుతుంది. సో దిస్ ఇస్ ద పవర్. కృష్ణుడి సంపర్కం వచ్చినా లేక కృష్ణుడి సంపర్కంలో ఉన్న ఏ వస్తు విషయం ఇది దాని సంపర్కం వచ్చినా కానీ అంత పవర్ దిగి నువ్వు విముక్తున్నైపోతుంది. కానీ నారదముని శ్రాప విముక్తుడైండు, ద్వారకలు వచ్చేసి. కానీ ముక్తి పొందుడే ఎండ్ కాదు. బయట సత్సంగం ముక్తి జీవితం ఒక లక్ష్యం ఏంటి? ఈ సంసార బంధనం నుండి విముక్తి పొందాలి. ఎక్కడైతే విముక్తి ఎండ్ అవుతుందో అక్కడ భక్తి స్టార్ట్ అవుతుంది. సో భక్తి చేయడానికి ప్రాథమిక అర్హత ఏముంది? నువ్వు భవబంధాల నుండి విముక్తి పొందాలి, అప్పుడు భక్తి చేయగలుగుతావు. సో భక్తే మా కోసము, మరి ముక్తి మా కోసము సర్వం కాదు. అది మా కోసము మాకోసమైంది. భక్తి చేసే వాళ్ళకు అది ఆరంభ దశ, దట్ ఇస్ ద బిగినింగ్ స్టేజ్. సో నారద ముని ద్వారకకు వచ్చేసిండు, ఫైన్, శ్రాప విముక్తుడైండు. కొన్ని రోజులు కృష్ణుని సన్నిధిలో ఉన్నాడు. కథ అక్కడ నడిచిపోదు. మనం కూడా మందిరం వచ్చినాము, క్లాస్ వింటున్నాము, ప్రసాదం తింటున్నాము. కథ అక్కడ నడిచిపోదు. కథ అక్కడ స్టార్ట్ అవుతుంది. విషయం అక్కడ స్టార్ట్ అవుతుంది. మీకు ఎంత తెలుసు? సరే క్లాస్ విన్నాము, కీర్తన అయింది, సంగీతం అయింది, ప్రసాదం తిన్నాము, సరే అయిపోయి పని అయిపోయింది. పని అప్పుడు అయిపోతుంది, పని అప్పుడు స్టార్ట్ అవుతుంది. ద స్టోరీ బిగిన్స్ ఫ్రమ్ దేర్. ఇది గుర్తుంచుకోండి. ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఎందుకంటే నారద ముని ద్వారకకు ఎందుకు వచ్చిండు? ద్వారకలో కొన్ని రోజులు ఎందుకు గడిపిండు?
ఆ విషయం మనం తెలుసుకోవాల్సింది. ఆ విషయం తెలుసుకుంటే మేము సత్సంగం ఎందుకు వస్తున్నాము ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఈ ప్రశ్న మనం అడుక్కోవాల్సింది, నేను సత్సంగం ఎందుకు వస్తున్నా? ఏం చేయాలి? పొద్దున మార్నింగ్ ఒక వెళ్తా అందరూ వస్తారు, ఇక సాయంత్రం ఆదివారం ఎవరు కదా, ఇక సత్సంగం అక్కడెక్కడైనా వస్తారు. కొంచెం సోషలైజింగ్. బయట సత్సంగాలు అంటే ఏంటి? అది స్పిరిచువల్ సోషలైజింగ్. బయట సత్సంగాలలో అందరూ ఉండేవాళ్ళు 99% ఎవరు? ఎండిపోయిన అంత భూమి 70+. ఏం పని ఉండదు, ఏం చెప్తారు? ఒకళ్ళు పోయి సపోర్ట్ ఒకటి ఇంకేమైనా కాయంలో చెంగలో పుట్టినాలు పెడితే మేము తిని చెప్తారు. ఒకళ్ళు 100, 200 మంది ఉండరు సభ్యులు సత్సంగంలో. అలాగే ఒకళ్ళు ఒక్కిలా ఆ భుషంగా చెంగలు చేసుకుంటారు, బాయిల్ చేసుకుంటారు. ఏమంటారు? ఎట్లా షేడే కదా అది కూడా ఇంకేమో చేసుకుంటారు. సొండలు సొండలు ఒక్కళ్ళు 70 కిలో సొండ వేస్తారు. ఇంకొందు వాళ్ళ పెద్ద సేవ చెప్తారు. ఇంటి ఎట్లా పాత న్యూస్ పేపర్ ఉన్నాయి, ఇంకేం పని కానీ కూర్చుని ఇంత కట్ చేసుకొని ఒకళ్ళు పేపర్ రాస్తుంటారు. ఇంకోలేమో ఆ చెంచా, పెద్ద చెంచా కాదు, టీ స్పూన్, టేబుల్ స్పూన్ కాదు, ఆ టీ స్పూన్ పెట్టి 5 షొడగలు వాడితే పెడితే సవ అయిపోయింది. దాన్ని ఎంతో గొప్పగా అంటారు, గొప్పగా భావిస్తారు. నేను చెప్తూ కొంచెం బాధ అనిపిస్తున్నచ్చు, క్షమించండి ఎవరికైనా తప్పు అనిపిస్తే. కానీ ఇంకో విషయం చెప్తుంది. సో సత్సంగము ఇది సోషలైజింగ్ ప్లాట్ఫామ్ కాదు. అక్కడ ఊరి అందరు కలుపుతారు, మాట్లాడు బాగుందా, కొడుకు వచ్చిందా, బిడ్డలు అక్కడ ఎవరికి ఉన్నాడా అంటే లేదు బాబు బిడ్డలు అందరూ ఉంటాయి. మరి ఎందరూ పిల్లలు వాళ్ళే మనమని చెప్పిస్తారు. ఇవే ముచ్చట్లు సత్సంగాలలో. దాని తర్వాత అర్ధగంట ముచ్చట్లు తర్వాత 10 నిమిషాలు కొంచెం మీద కప్పట్లో ఒకటి చిన్న పేపర్ 5 చెంగిలు తీసుకొని ఎట్లా నీరు రాదు బడికి కాగితం అక్కడ ఎక్కువ దాంట్లో ఆ కాగితం తుడుచుకొని డబ్బులు వారేసి ఆ నీళ్ళ డబ్బు ఉంటే నీళ్ళు తాగి చేసినాం. టిక్. మేము కూడా సత్సంగం పోయినాము, మేము కూడా పాపుతాం, మేము కూడా పలుకుతున్నాం, మేము కూడా పుణ్యాత్మమే సత్సంగం వచ్చినాం. మనం డ్రెస్ కూడా దానికి ఆ సత్సంగం కోసమే డ్రెస్ కూడా అది. సత్సంగము ఈ సోషలైజింగ్ కోసం కాదు. దిస్ ఈజ్ నాట్ అన్ సోషలైజింగ్ ఈవెంట్. ఇది ఆ సోషలైజింగ్కి వెళ్ళి బయట పడడానికి మార్గం ఉంది. సోషలైజింగ్ కోసం బయట మొత్తం ప్రపంచం ఉంది, దానికోసం సత్సంగం వచ్చే అవసరం లేదు. చెప్తున్నా కదా, అంటే నేను పోయి చూసిన విషయాలు ఇవన్నీ. అందరూ 70-80 వరకు కూర్చుంటారు. క్లాసులు చెప్పడం ఎవరు లేరు, చెప్పిన నీతి ఎక్కది. బస్ కొంచెం ఏదో ఒకటి చదవాలా, చిన్న చిన్న పుస్తకాలు తీసుకుంటా చదివా ఏదో ఎట్టిందా, అది కేవలం 10 నిమిషాలు, బాకీ ముచ్చట్లేదు. అది ఏం ముచ్చట్లో ఏం తెలుసు, ప్రతి వారం ఉంటుంది ముచ్చడం. వాళ్ళు వెళ్తే మంచిగా ఉందా, మనకు షుగర్ ఎక్కువైంది, ఏం చేయాలి, నొప్పులు వేసింది బాగా ఇవన్నీ కొద్దిగా కూర్చొని ఇట్లా అవుతుంది ఎక్సర్సైజ్ సత్సంగం నడుతుంటుంది, ఇక్కడ నడుతుంటుంది. నేను విషయాలు ఇది ఫిజియోథెరపీ లాగా సత్సంగం. నేను బాంబు వెళ్ళినప్పుడు వస్తుండే కుదర శ్రీకాళేశ్వరప్పుడు ప్రభుత్వాలు ఆడితే దీపం చూపెడితే అందరు దీపం చూపెట్టి వాటి లాస్ట్కు టేబుల్ పెట్టుకుని అందరూ ఏమో లేదు అక్కడ కూర్చుండి ఆ దీపం చేపెట్టి కాపుడు లెక్క అంటే వాడు వచ్చింది దేనికోసం కాపుకోవడానికి.
ఒకట్లా ఇది ఉంది కూర్చోండి మంచిగా మళ్ళీ రోజు అందరూ అనేది ఇంకా తిరుగుతుంది క్యా లగ్గరికి లక్కేదే ఎవరు ఉంటుంది ఎందుకు ఇవన్నీ చెప్తున్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఎందుకంటే మేము సత్సంగంకి ఎందుకు వస్తున్నామో ఆ విషయానికి ఎవరికి క్లియర్ లేదు. జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. ఎందుకంటే 70 దాటిన తర్వాత ఏ కొడుకు ఏ బిడ్డ ఎక్కరు అందుబాటులో ఉంటే కదా ఎక్కడిది కొడుకు బిడ్డలు అందుబాటులో ఉంటే వాళ్ళు దేక్తారు. అందుబాటులో ఉన్నా కానీ ఓన్ దందా వానికి ఉంది. ఓడి దేక్తాడు ఓడి దేక్తుడు ఓడి విలువ ఓడి ఏ గౌరవిస్తున్నారు. కనీసము ఒక్కోళ్ళ బాధ ఒక్కరు చెప్పడానికి వెళ్తారు అక్కడ. అయితే ఒక్కళ్ళ బాధ ఒక్కళ్ళు లేకుంటే ఒక్కళ్ళ పొగడతాను ఒక్కళ్ళు చెప్పడానికి. అరే నా కొడుకు చేసిండు, నా మనవాడింది, నా బిడ్డ ఏంది, వాళ్ళు ఇటు వేరు వాళ్ళు అటు వేరు, నేను బ్రహ్మణ పోయి వచ్చినా, నేను చాదం పోయి వచ్చినా, నేను పురి పోయి వచ్చినా, ఇటు పోయి వచ్చినా, బస్ దప్పుకుంటున్నా. అయితే ఓన్ దప్పు వాళ్ళు ఉంటుంది కదా. ఇది సత్సంగం. నారద్ ముని ద్వారకలో ఇవన్నీ సోషలైజింగ్ ఏం రాయడు. నారద్ ముని ద్వారకలో టూర్ కోసం రాలేడు. ద్వారక చూసేస్తే ఎట్లుందో. కృష్ణుడు విశ్వకర్మతో మన 16,100 భార్యల కోసము భవనాలు నిర్మాణం చేయించాడు. చూద్దాం ఎట్లుంది ఒక్కొక్క భవనము, దాని ఇంటీరియర్ ఎట్లుంది, ఫోటోలు దిగతా వచ్చాము, సెల్ఫీలు కొట్టుకుని వస్తా. దిస్ ఈజ్ నాట్ ద పర్పస్. సో నారదుడు ఎందుకు వచ్చింది ద్వారకలో ఆ విషయం మీద మనం ఆలోచించాల్సింది. శ్లోకం చెప్పుకుంది కృష్ణ ఉపాసన లాలస. లాలస లాలస అనేది కోరిక, ఆతృత, ఈగర్నెస్. ఆతృత ఈగర్నెస్ ఉంది. ఏం ఈగర్నెస్ ఉంది? కృష్ణుని ఉపాసన. ఉపాసన అంటే ఏంటి? పూజ, సేవ. तो नारद मुनि ద్వారకకు రావడము, అక్కడ కొన్ని రోజులుండు దేనికోసం? కృష్ణుని సేవ చేసుకుంటూ అనే భావం ఉద్దేశంతో వచ్చి ఇంకో ఏ ఉద్దేశం. తో కనుకనే నేను సత్సంగం ఎందుకు వస్తున్నా, ఇది మనము సత్సంగం వచ్చే ముందే కొంచెం క్లియర్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మీ కమింగ్ టు సత్సంగం. ఇంకా కొందరు ఏమవుతుంది సత్సంగం ఇద్దరు చెప్తే ఇవన్నీ ఇది ముసలి విషయం. ఇక్కడ కొందరు ఎందుకు వస్తారు, వాళ్ళు చూస్తారు ప్రతి వారం ఎంతమంది వస్తారు, 100, 150 మంది, 200 మంది వస్తారు. సరే బా నేను మంచిగా హెల్త్ కేర్, ఇన్సూరెన్సు, బిస్సీలు, ఇంకేమంటారు చిట్టీలు అన్ని గంటలు చేసుకొని ఇక్కడ కొంచెం ఒక నెల 2 నెలలు బెదిలినా అంతకు పరిచయం అయిందా? చేయక కంపెనీ ఉంది, ఇలా చిట్లు వేసుకొని ఇలా ఉంటుంది, ఇలా బిసి ఏమంటారు వేరే వేరే పిల్లలు ఇలా లేక నేను హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ నడుపుతున్నా, LIC ఏజెంట్ నేను. సో ఇక్కడ ఎందుకు మార్కెటింగ్ చేయడానికి వ్యక్తిగతంగా వచ్చేది మార్కెటింగ్ కోసం ఇక్కడ ఇక్కడ నడిచేది ఒక్కటే. ఇక్కడ కంటిన్యూస్గా ఎవరు ఉండగలుగుతారు? కనుక నేను చూసిన 25 సంవత్సరాలు సేవాభావం తప్ప ఇంకో ఏ భావంతో ఇక్కడికి వచ్చినా వాళ్ళు ఎక్కువ రోజులు నడది. కొన్ని రోజులు వస్తారు ఎంతో సీరియస్గా ఉన్నట్టు తిలకం పెట్టుకోవడం, మాల పట్టుకోవడం, అన్నీ చేస్తారు. అన్నీ చేస్తారు కానీ మళ్ళీ కొన్ని రోజులు అయ్యేసరికి గుల్ కనబడదు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ నడది. ఎందుకంటే స్థలంది భావం వేరుంది, వీళ్ళ భావం వేరుంది. ఈ రెండు మ్యాచ్ కాదు. మ్యాచ్ కాదు చూసాక ఏంటిది, ఇది ఫిట్ కాదు. ఇప్పుడు మనం ప్లగ్, ఇప్పుడు మనం మొబైల్ ఛార్జ్ చేస్తాం కదా, అన్ని ఛార్జర్లే కానీ అన్నింటి పిన్నులు
వేరు వేరు ఉంటాయి. ఈ మొబైల్ పిన్ ఆ మొబైల్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడి వాతావరణము ఏముంది, ఇక్కడ సేవా భావం ఉంది, సేవ అందించే భావం ఉంది. మన భావం ఏమి సేవ పొందే భావం ఉంది. ఈ మిస్ మ్యాచ్ చేసేసరికి అందులో ఇట్ డస్ నాట్ జెల్, ఇది సెట్ కాదు. ఇక సెట్ కాకపోతే అవుట్ అయిపోతారు. అవుట్ అయితే అవుతారు, అవుట్ అయితే సమస్య కాదు. ఏం పని మొన్న అత్తుంటే అత్తలేదు, అరే ఉంటుందా గట్టు ఉంటుందా, అని ఇట్లా ఎక్కడా, అని అట్లా ఎక్కడా, అట్లా సార్ ఉంటుందా, అది గీత ఉంటుందా, ఇదా అలా వాళ్ళ చెప్తారు. దేనికి వంద కథలు వీళ్ళ చెడును కప్పడానికి. వచ్చి చేసి తినుకుంటే అప్పేసుకుంటే ఏం చేస్తారు, వాళ్ళ దండ నడగసరికి ఏదో కథలు ఉంటుంటారు. ఆయన ఇట్లా అది ఇట్లా, అక్కడ కమర్షియల్, అక్కడ పొలిటిక్స్, అక్కడ అమ్క, అక్కడ పంక, ఒక్కడు తీసుకుంటా. కానీ ఇన్ ద ప్రాసెస్ వాళ్ళు ఏమవుతుంటారు, వాళ్ళు నష్టపోతూ ఉంటారు. కనుకనే ఈ స్థలం దేనికోసం ఉంది, ఇక్కడ సేవ అందించుంది. కనుకనే ఆ భావం తెలుసుకోవాల్సింది. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ స్థలంది మూడు తెలుసుకుంటే ఏమిటము మన జర్నీ ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఇప్పుడు అమెరికాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ఇంట్లో కారు ఉంది, స్టేడియం ఎక్కడది రైట్ సైడ్ ఉంటుంది. కానీ అమెరికా వెళ్తే అక్కడికి పోతే లేదు, నేను రైట్ సైడే కొట్టుకుంటా, దీన్ని వీకేసుకొని అక్కడ వేసి కొట్టుకుంటా, ఈ స్టేరింగ్ వీకేసుకొని పొక్క చుట్టూ పొక్క వేసి ఒకటి తింపుతారు. ఏమిదో గుంతుకుంటాం, పోలీసులు లోపడలేస్తారు. మనం ఏ ప్రదేశంలో పోతున్నామో ఆ ప్రదేశంది వాతావరణం, అక్కడి చట్టాలు, అక్కడి నియమాలు, అక్కడి మూడేముందో దాన్ని తెలుసుకొని మనం అందులో సెట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఆ వీటిలో మనం సెట్ చేసిన ప్రయత్నం కాదు. అర్థం చేసుకుంటాం. చట్టాలలో మనం సెట్ కావాల్సింది, చట్టాలను మనందులో సెట్ చేసే ప్రయత్నం చేయకూడదు, అవి కావు. కనుకనే ఇక్కడైతే ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నామో దాని అర్థమైంది. ఏదో కొంచెం పుణ్యము, కొంచెం మంచితనం కోసం కాదు జపం చేస్తున్నాం. హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నాం. ఎప్పుడు ఏం చేస్తున్నాము మనము, ఆ శ్రీమతి రాధారాణితో ఆ కృష్ణుని సేవ కోసం మనము విన్నపం చేస్తున్నాము. ఇది హరే కృష్ణ మహామంత్రం అర్థం. ఇట్స్ అ రిక్వెస్ట్. ఎందుకంటే మొత్తం కృష్ణుని సేవది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంది, తల్లి దగ్గర ఉంది. సో తల్లికి విన్నపం చేస్తున్నాము, అమ్మ మాకు అయ్యే సేవలో నియుక్తులు చేయండి, అవకాశం ఇవ్వండి. ఇది హరే కృష్ణ మహామంత్రం అర్థం. సో కనుకనే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉంటే ఆ సేవాభావం రావాల్సింది, సేవ అందించే భావం రావాల్సింది. నాకేం లాభం అయితే కాదు, నేనేం లాభం చేయగలుగుతాను, ఆ భావం ఉంటే ఇక్కడ సెట్ అవుతారు. లేకుంటే జస్ట్ అచ్చుడు పోడు అవుతుంది. అప్పుడు 3 లక్షలు పోయి అంటాము, అక్కడ అంతటా పోయి అక్కడ బోర్ అయింది, కొంచెం వచ్చేది ఇక్కడ, లేకుంటే అక్కడ సత్సంగా గొడవ అయిపోయింది, అలా పోతే నాకు సరే పొజిషన్ చేయరు, ఇక్కడ పోయి మాట్లాడారు, పరీక్షలో పోయేస్తా, మళ్ళీ అక్కడ సెట్ అయినా మళ్ళీ అడిపోతా. సో అండర్స్టాండ్ ద మూడ్ ఆఫ్ ద ప్లేస్. ఇది బృందావన్ భావం ఉంది ఇక్కడ. బృందావన్ భావం అంటే ఏంటి? బృందావన్ భావం అంటే సేవ అందించే భావం. బృందావనంలో ఉన్న ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క వృక్షము, ప్రతి ఒక్క వస్తువు దాని ఉద్దేశమే ఉంది, కృష్ణునికి సేవ అందించి కృష్ణుని సంతోషపెట్టడం. దిస్ ఈస్ ద మూడ్ ఆఫ్ బృందావనం. సో కనుక ఎప్పుడైతే ఆ మూడు ఏ చోటుకున్నా ఆ స్థలం ఏమవుతుంది, అది బృందావనమే మారిపోతుంది. బృందావనంలో ఒక ఆవు దూడప్పుడు ఏం చేస్తుంది, అది కృష్ణునికి ఆనందం కలిగించే ప్రయత్నం చేస్తుంది. బృందావనంలో చిన్న పిట్టే అది కూడా పలుకుతుంది, అది కూడా పాట పాడుతుంది. దేవుడు కృష్ణుడి ప్రీత్యార్థం కోసం.
ఒక పువ్వు వస్తుంది, ఒక పువ్వు వస్తుంది. ఎందుకోసం? కృష్ణుడు నన్ను చూసి ఆనందపడతాడు, కృష్ణుని ఆనందం కోసం. చిన్న పువ్వు కూడా ఏమవుతుంది? కృష్ణుని సేవ ఎత్తుంది. ఎట్లా? కృష్ణునికి ఆనందం కలిగిస్తుంది. తన అందమైన రూపంతో, తన అందమైన గంధంతో. సో కనుకనే దిస్ ప్లేస్ ఇస్ ఫర్ సర్వీస్. ఇది బృందావనం ఉంది. సో ఆ భావంని తెలుసుకొని ఆ భావంని గ్రహించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉండేది ఉంది. ఇక్కడ ఒక 4 నీళ్ళ ఉన్నాడు ద్వారకాలో కొన్ని రోజు నిరంతరంగా. మనకు కూడా నిరంతరం ఉండేది ఉంటే దీనికి భావం ఇది కండిషన్. మరి ఎందుకు ఈ భావం అవసరం? ఈ భావం ఎందుకు అవసరం? ఎందుకు మేము ఎక్కడ వ్యక్తికి? ఎందుకంటే సేవ అందించుడే జీవాత్మది నిజస్థితి. మనందరిది నిజ స్వరూపం, నిజస్థితి ఏముంది? కృష్ణునికి సేవ అందేము. మనం శాశ్వతంగా కృష్ణుని దాసులము. జీవేర స్వరూప కృష్ణేర నిత్య దాస్. మరి దాసు ఇప్పుడప్పుడు కాదు, కొన్ని రోజులు అదేంటి? నిత్యముగా నువ్వు కృష్ణుని దాసునివే. ఈ ప్రపంచంలో అందరు బాధపడుతున్న కారణం ఏంటి తెలుసా? ఇది లేక బాధ, అది లేక బాధ, ఈ సమస్య ఏ సమస్య కాదు. అన్ని బాధలకు కారణం ఏంటి? మనం ఉన్న దాసులము కానీ ఏం ప్రయత్నం చేస్తున్నాము? బాసులై ప్రయత్నం చేస్తున్నాము. ఇది అన్ని సమస్యలు. మనం దాసులై కృష్ణుడికి సేవ అందియాల్సింది, కానీ మనం బాసులై కృష్ణుడితో సేవ చేయించుకుంటున్నాము. దీనివల్ల అన్ని సమస్యలు. కనుకనే నేను బాసును కాదు, నేను దాసుని అనే భావంని ఏ రోజు నువ్వు గ్రహిస్తావో, స్వీకరిస్తావో, ఆ క్షణం నుండి నీ జీవితంలో ఆనందమే ఆనందం. ఎందుకు? ఎందుకంటే అదే నీ నిజస్థితి, అదే నీ నిజస్థితి, అదే నీ నిజ స్వరూపము, అదే నీ ధర్మము. బెల్లం ధర్మమైంది తీపి, కాకరకాయ ధర్మమైంది చేదు. అదేవిధంగా జీవం ధర్మమైంది సేవ అందియడం. కాకరకాయ విలువ ఎంత ఉంది? చేదు ఉంటే విలువ ఉంది కదా. బెల్లం విలువ ఎంత ఉంది? ఆ రంగుతోనా ఆకారంతోనా? తీపితోని. ఆ బెల్లంలో తీపి లేకపోతే అది ఎవరైనా పట్టించుకుంటారు. అదే విధంగా మన స్వరూపం, మన ధర్మం ఏమిటి? కృష్ణుని సేవ అందించుడు. ఎంతవరకు సేవ అందిస్తామో అంతవరకు మనం హ్యాపీగా ఉంటాము, మనం ఉన్న ప్రదేశాన్ని హ్యాపీగా మార్చేస్తాం. మనందులో సేవాభావం లేకపోయేసరికి మనం హ్యాపీగా ఉండలేము, మనం ఎవరిని కూడా హ్యాపీ చేయలేము. तो खुश रहो और सबको खुश करो. Be happy and make others. How? By understanding your eternal constitutional position. నీ శాశ్వతమైన నిజస్థితిని తెలుసు. ఏ రోజైతే నీ నిజస్థితి తెలుసుకొని నువ్వు నిరంతరం కృష్ణుని సేవ అందిస్తావు, అప్పుడు ఏమవుతుంది? ఆ సేవ ద్వారా కృష్ణుని అనుగ్రహం వచ్చేది. కృష్ణుని అనుగ్రహం వచ్చేది సేవ అంగడం. నువ్వు కృష్ణుని కూడా బాసే ప్రయత్నించావా? ఇచ్చేతాడు. బాస్ ఇప్పుడు మీరు మీ దుకాణంలో పోయి లేదా జాబ్ పని చేసుకున్నారు, ఇక్కడ చెప్పుర్రి లేదా నేనే బాస్ నది, వాడు సాయంత్రం మేము వచ్చేది, సాయంత్రం అప్పుడే మేము వచ్చేది కాదు. మీరు अच्छा बॉस है क्या? ठीक है, तेरे घर पे बॉस बनना ले जा. कल నేను దాస్ ఉన్నాని చలో సాయి వచ్చింది. బాస్ అన్నావా? మేము వచ్చింది. రెండు కాయిదాలే. మేము కూడా కాయిదమే, సాలరీ కూడా
కాగితం. కానీ ఒక్క కాగితంతో ఉపాసన బతాం, ఇంకో కాగితంతో బతుకుతాం. Is it not? Both are papers. Memo is also paper. Currency is also paper. సింపుల్ కదా. సో కనుకనే ఎప్పుడైతే నువ్వు దాసుని కృష్ణుని సేవ చేస్తూ ఉంటావో అప్పుడు కృష్ణు అనుగ్రహం వస్తుంది, సెలవు వస్తుంది, లేది బ్లెస్సింగ్స్. ఆ అనుగ్రహము మన శరీరం మీద ఒక కవచం లాగా పనిచేస్తుంది. ఇట్ యాక్ట్స్ లైక్ అ కవచం. కవచం ప్రయోజనం ప్రొటెక్షన్, ప్రొటెక్షన్, సంరక్షణ. తో సేవతో అనుగ్రహము, అనుగ్రహంతో సంరక్షణ. ఇంకా సంరక్షణతో ఏమవుతుంది? స్థిరత్వం, స్టెబిలిటీ. ఇప్పుడు మన అందరి పరిస్థితి ఏముంది? అన్స్టేబుల్. ఎవరికి స్థిరత్వం లేదు. ఆగం 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 ఆగం, జీతం గడిచిపోతుంది కానీ ఆగము మాత్రం అవుతలేదు. అందరూ అవుతున్నట్లు జీతం గడిచిపోతుంది. ఇక అప్పుడు పిల్లలు అనిపిస్తుంది, లేదా పెళ్లి చేసే కొంచెం చల్లబడతాడు, పెళ్లి చేసి చల్లబడతాడు, ఇంకా ఆగమైపోయాడు. మళ్ళీ అనిపిస్తుంది, లేదు కొంచెం బాధ్యత పిల్లలు కానీ మేము చల్లబడతాడు, స్థిరపడతాడు, ఇంకా ఆగమైపోయాడు. అట్లా మనము వాయిదాలు పెడతా ఉంటాము. ఇప్పుడు స్థిరపడతాడు, ఇప్పుడు స్థిరపడతాడు, ఇప్పుడు స్థిరపడతాడు, సావు వస్తుంది, ఎప్పుడు స్థిరపడాడు. ఇంకా అప్పుడు ఇంకా ఆగమైపోతుంది. చల్లబడుతుంది కానీ శరీరం చల్లబడుతుంది, మనసు ఇంకా ఆగమాగమైతే ఉంటుంది. శరీరం చల్లబడ్డది కానీ ఆత్మ బయటపడేటప్పుడు ఆత్మతో పడి ఏర్పడేటప్పుడు మనసు బుద్ధి ఆకారంలో బయటకు వచ్చింది. ఎందుకంటే ఒక్క దేహం లెక్కలే ఇంకో దేహంలో వెళ్ళేటప్పుడు ఆత్మకు వాహనం ఏముంది? ఈ సూక్ష్మ దేహం. మనసు బుద్ధి అహంకారంతో తయారు చేయబడిన సూక్ష్మ దేహం మీద కూర్చుండి ఆత్మ ప్రయాణం చేస్తుంది. సో ఆత్మతో పాటు ఆ బుద్ధి మనసు అహంకారం ఉంది. ఆ మనసులో ఏముంది? మొత్తం డేటా ఉంది. తప్పుడు కూడా ఆత్మ ఆగమాగమే. చాలా మంది ఆత్మదేశంలో స్థిరపడుతుంది, శరీరం స్థిరపడుతుంది కానీ ఆత్మ మాత్రం స్థిరపడదు. స్థిరమవుతుంది కేవలము సేఫ్టీ. అవును, ఏ రోజు కనిపిస్తుందో ఎస్ నాకు సెక్యూరిటీ ఉంది, నాకు సంరక్షణ ఉంది, నా ఇంటి చుట్టూ మొత్తము ఫెన్సింగ్ వచ్చేసింది, మొత్తం సెక్యూరిటీ, జెడ్ సెక్యూరిటీ ఉంది, అప్పుడు ఎదురవుతావు. లేకుంటే ఎప్పుడు దడదలేదు, ఎప్పుడు ఏమైందో, ఎవరు వస్తారో, ఎవరు ఏ కిడిలో ఎదుగుతాడో, ఏ తప్పు ఎదుగుతాడో, ఎవరు వదిలిపెడతాడు. కనుకనే సేవ ద్వారా అనుగ్రహము, అనుగ్రహం ద్వారా సంరక్షణ, సంరక్షణ ద్వారా సేవ. ఎందుకు చేయాలి? నీకు స్థిరత్వం కావాలంటే సేవ చేయాల్సి. యూ కెనాట్ బీ స్టేబుల్ ఇన్ యువర్ లైఫ్ వితౌట్ సర్వీస్. నువ్వు సేవ తప్ప ఏమని ఇంకా నీ జీతం ఆగమాగం గాలిగలేదు. ఎందుకంటే అదే ఆత్మకి నిజ స్వరూపం ఉంది. ఆత్మ కేవలము ఆ పరమాత్మని సేవ కోసమే ఉన్నాడు. ఇంకా మనం చేస్తున్నాము ఆ పరమాత్మనే మనం సేవ అనుకుంటాము. నాకు ఇది ఇయ్యు, నాకు అది ఇయ్యు. కృష్ణ ఇస్ నాట్ యువర్ ఫాదర్ సర్వెంట్. హిందీలో ఏమంటారు? అరే బాప్ కా నౌకర్ నేను. ఇంగ్లీష్లో కూడా చెప్తాడు కృష్ణ ఇస్ నాట్ యువర్ ఫాదర్ సర్వెంట్. హిందీలో తన బాప్ కా నౌకర్. ఏదో నువ్వు హోటల్లో పెట్టు, ఆర్డర్ పెట్టు, హోటల్లో ఆర్డర్ పెట్టు, ఏం కావాలి, దిగా రైస్ పెట్టు, దాల్ మక్కని, తందూరి పరాటా, ఈ పరాటా పరాటా అట్లా కృషి ఆర్డర్ పెట్టు. నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు పెళ్ళి చేసి నాకు పిల్లలు ఇవ్వు, నాకు జాబ్ ఇవ్వు, నాకు యవ్వనం ఇవ్వు, నాకు అందం ఇవ్వు, నాకు ఇది అని ఇక్కడ పక్కన ఒకరే. అరే పిల్ల సేవ కరు. కన్న తండ్రి సేవ చేయబడే కన్న తండ్రి కూడా పెట్టాడు. కన్న తండ్రి సేవ చేయకుండా కానీ కన్న తండ్రి కూడా పెట్టాడు. ఈ తండ్రి ఎట్లా పెట్టాడు? ఎవరు రాదు మీరు చేయలేదు, భయపడుతుంది.
మలుసుకుంటుంది. ఇంకా కూర్చుంటాడు కండిషన్స్ బద్దచిలాంటి కనుకనే సేవా భావాన్ని పెంపొందించుకోండి. నరిష్ యువర్ సర్వీస్ అటిట్యూడ్. ఆ భావం తప్ప అన్ని విధములైన కల్మశాల సమస్యల నుండి బయటపడే ఇంకో మార్గం. ఎందుకంటే అనుగ్రహం యొక్క పవర్తోనే నువ్వు సేవ్ అవుతావు. నారదుని ద్వారకలో ఉండి కృష్ణుని సేవ చేసుకోవాలని కోరుకున్నాడు. అంటే కోరుకుంటేనే ఇంత లాభం ఉంది. ఇది యాక్చువల్ చేస్తే జస్ట్ ఇమాజిన్. కృష్ణ ఉపాసన లాలస, ఆ లాలసలు కూడా వచ్చింది కాబట్టి ఏమైంది, ఆ నారదుని యొక్క శ్రాపము విఫలమైపోయింది. అవును కదా, దక్ష ప్రజాపతి శ్రాపము, నారదులో ఉన్న శ్రాపం ఏమైంది, విఫలమైపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఎందుకు? ఎందుకంటే ఆ భావం, ఏ భావము? సేవా భావము. సేవ భావము ఆ శ్రాపంని పనిచేయలేదు, శ్రాపం ఫెయిల్ చేసేది. అదేవిధంగా మనపై అన్ని శ్రాపాలు ఉన్నాయి. మనం సమస్యలు, బాధలు అనుభవించదు. ఎందుకోసం? ఇవన్నీ చేసుకున్న పాపకర్మలు, దాని యొక్క పాప ఫలితాలు, ఇంకా ఉన్న శ్రాపాలు. ఈ పితృదోషం అంటే ఏంటి? ఆ పితృల శ్రాపం. ఆ పితృలు సంవత్సరం లోపల 90,000 యోజనాలు, 7,20,000 కిలోమీటర్లు నడాలి. 7,20,000 కిలోమీటర్లు. ఎందుకంటే వన్ యోజన ఈజ్ 8 కిలోమీటర్స్. హనుమాన్ లంక ఎట్లా ఎన్ని కిలోమీటర్లు? 100 యోజనాలు. ఒక్క యోజన అంటే 8 కిలోమీటర్స్. అంటే 800 కిలోమీటర్ జంప్ కొట్టిండు. అట్లా 90,000 ఇంటూ 8 ఎన్ని? 7,20,000. 7,20,000 కిలోమీటర్లు నువ్వు పృథ్వీ నుండి యమలోకం వరకు వెళ్ళాలి నడుచుకుంటా. దారిలో ఏం లేవు, నీ డాబాలు లేవు, నీ హోటళ్ళు లేవు, చలివేంద్రాలు లేవు, చెట్లు లేవు, కూర్చుంటారు ఇట్లా బెంచులు లేవు. బెంచ్ పెట్టిన అక్కడ మా అమ్మ నాన్న గ్యాప్ కడతామని పేరు పెట్టి నో బెంచెస్. అక్కడ కేవలం రోడే ఉంది, నడుచుకుంటా 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 పోవాలి. మరి ఎటువంటి రోడ్డు, ఎటువంటి మంచిగా అది ఏం ముస్లిం బెటర్? డస్ట్ రోడ్ కాదు, మొలం రోడ్ కాదు, ఇప్పుడు మార్బల్, మీ ఇంట్లో ఉన్న మార్బల్ గ్రానైట్ రోడ్ కాదు. మీరు ఇప్పుడు ఇంట్లో ఇంట్లో పెట్టుకోవచ్చు మంచి మంచి గ్రానైట్, మంచి మంచి మార్బల్. ఆ రోడ్లు కావు. కింద రాగి కాపర్ది రోడ్ ఉంటుంది, దాని కింద మంటలు మంటూ ఉంటాయి, అగ్గి. ఆ రోడ్ని నడుచుడు. మళ్ళీ మీద తల మీద, నెత్తి మీద వందల సూర్యుల వేడి ఉంటుంది. అక్కడ కూడా నీళ్ళు లేడు, ఏం లేవు. పక్కకుని ఎమ్ముతలు నడుస్తుంటారు కదా, అప్పుడు భద్రతల ఏమంటారు ఆఫీస్ ఉంటూ ఉంటాయి. అయ్యో కొంచెం నీళ్ళు ఎమ్ముతలు నోటు మాట్లాడేవాళ్ళు, చేతులు కాళ్ళతోనే. ఇంకా వాళ్ళ చేతుల పెద్ద కోటలు ఉంటాయి, దాన్ని బట్టి ఇప్పుడే అక్కడ దెబ్బలు పడకుండా ఆ 16 గ్రామాలు వస్తాయి. అందులో అవన్నీ అనుభవించి కూడా మళ్ళీ యమలోకం వెళ్ళాలి. దాని మధ్యలో వైతర్ని నది ఉంది. మీ మానవ నదిలా కాదు, దేంతో చూడండి ఈ వైతర్ని. మన శరీరంలో ఉన్న 900 కిలోమీటర్లు మలము, మూత్రము, రక్తము, బొక్కలు, చీము, ఉమ్ము, ఎంటికలు, పిత్తము, ఇవన్నిటితో నది తయారవుతుంది. అందులోకెళ్ళి ఈత ఉడుతూ పోతుంది. ఇంకా తినక ఏం లేదు కాబట్టి ఆకలేదు, ఈత ఉడ్డు లేదు అప్పుడు మింగుతాం కదా, అది మింగుతా పోతుంది. నువ్వు జీవితంలో గోదానం చేసినట్లయితే, చచ్చిపోయే ముందు నీ జీవితంలో ఒక గోదానం చేసినట్లయితే, ఆ ఒడ్డు మీద వైఖరి నది ఒడ్డు మీద
ఒక ఆవు రూపంలో ఒక పడవ ఉంటుంది, ఆ పడవలో కూర్చుని నువ్వు ఆ వైఖరి దాటచ్చు, కనుకనే గోదానం చేయచ్చు. లేకుంటే అందుకెళ్ళే నాకు కూడా సంపరించి కూడా మించుకునే ఉండేవి. మరి అట్లయితే అటు ఒడ్డు దాటం అంటే షవర్ వేరే ఉందేమో అయిపోలేవు, అదే పేరు పని ఉంటుంది. అట్లా చేసి చేసి 11 నెలలు పడుతుంది. నువ్వు యమలోకం చేరుకు. మళ్ళీ అక్కడ ఆ యమలోకం వెళ్ళిన తర్వాత మళ్ళీ లెక్కలు లేదా, ఆ 28 నరకలోకాలు ఉంటాయి. ఆ 28 నరకలోకాలలో వెళ్ళి నీ చేసిన పాప కర్మలన్నీ అందిస్తారు. ఎవరు ఏం చేస్తున్నారు ఆయన కూడా దిగిరా ఫస్ట్ పిల్లలు నుంచి. ఆ 28 నరకలోకాలలో తిరగబడుతుంది. దాని తర్వాత 28 నరకలోకాలను అనుభవించిన తర్వాత ఏ పాపం చేసినా భాగంలో 25వ స్కంధంలో చివరి అధ్యాయం మొత్తం ఇదే ఉంది. హెలిష్ ప్లానెట్స్, నరకలోకాలు. ఏ నరకలోకంలో అడ్మిషన్ ఏం చేస్తే అవుతుంది, ఏ పాపకర్మ చేస్తే ఏ నరకలోకము అన్న ఏం అనుభవించదు. ఇది చాలా వివరించి భాగంలో చెప్పబడింది. దాని తర్వాత అవన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ నువ్వు చేసిన పాపకర్మలకు అనుభవించిన తర్వాత మళ్ళీ నీ నెక్స్ట్ దేహం ఎక్కడ ఉంటుందో దానికి ట్రైనింగ్ దొరుకుతుంది. నువ్వు పంది పుట్టేటుంటే పంది ట్రైనింగ్ దొరుకుతుంది. పంది ట్రైనింగ్ ఫస్ట్ ఫేజ్ ఏంది, పంది ట్రైనింగ్ ఫస్ట్ భాగం ఏంది, ప్లేట్ నిండా మలం తీసుకొచ్చి పెడతారు కూడా తినమంటారు. తింటారా? ఎందుకు? మనకి ఇంకేముంటుంది, ఇంకా మనిషిని అనిపిస్తుంది. మొత్తం ప్రాక్టీస్ నడుతుంది అక్కడ, ట్రైనింగ్ అప్రెంటిస్షిప్. దేనికి? పంది జీవితం కోసం. పందిలాగా నడుచుడు, చూసే పని నడుచు, పందిలాగా నీడు, పందిలాగా వంట ఇట్లా బురదల, పందిలాగా 20 పిల్లలు మలమూత్రుడు, ఇది మొత్తం ట్రైనింగ్ జరుగుతుంది. ఏ రోజే ఎంతో కన్విన్స్ అవుతారో ఇది ట్రైనింగ్ కంప్లీట్ కొడుకుడు నేను పంది నేను సరే ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిందా? ఇక ఇట్లా ఏమైనా గట్టు ఉంటాయి కదా, ఆ గట్టులల్లో ఈ పందులు కాల్చి కూడా ఉంటాయి. అప్పుడు ఎంతలు వచ్చి అన్ని వదిలిపెడుతుంది ఈ పంది గర్భంలో ప్రవేశించి. ఇవాడిగా ఎక్కువ పుట్టినోడు వరంగల్ పుట్టినోడు కరీంనగర్ వచ్చి పంది ఎప్పుడు తిరుగుతాడు గట్టులలో. వరంగల్ది పోషణ కరీంనగర్లో పంది అయిపోయింది. ఇక పంది కూడా వాడు మంచి పందితో లగ్గం చేసుకుంటే ఇంకా చూసినా నా భార్య తన ఫిగర్ మీద మంచిగా ఉంది, నా 20 పిల్లలు ఉంది, తిరుగుతూ ఉంటాడు. ఇంకా పిల్లలు భార్య భార్య ఇంకా 20 పిల్లలు కన్నట్టుకుంటాయి. ఇంకా వీళ్ళు లేపితే రేసింగ్ అర్థం దేనికోసము ఓవెన్ ఫ్రెష్ ఇక్కడికి రండి పిల్లలు రావే 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 ఇక ఫ్రెష్ పెట్టుకున్నావు వాడు ఇప్పుడు బయట పడుతుంది. దానికోసం కయ్యలు ఒకటి ఇంకొడతాడు, నువ్వు ఎట్లా నాది నాది. దేనికోసము? మలం కోసం. మలం కోసం కొట్లాడు. మనిషి అయిపోతున్నాడు, మలం కోసం కొట్లాడు. ఇంకో ఊళ్ళల్లో పందులు ఉంటుండే, తల్లులు చిన్నపిల్లలు ఏమవుతుంది, చిన్నపిల్లలు కవి వెళ్తుంది ఏం వచ్చింది అది కానీ వాడిని ఆటలు కూర్చుంటాడు, దూరం కూర్చుంటాడు. వాడి దాన్ని కూర్చోడం చేయలేదు, వాడు డౌన్లోడ్ చేస్తూ ఉంటాడు. ఆ డౌన్లోడ్ మిట్టలు ఆ పంది వస్తాయి అది పంపిస్తాడు. అంత ఫ్రెష్, జస్ట్ అంత ఫ్రెష్ చేయడు. అట్లా పందులు అయిపోతారు. మళ్ళీ పంది సంసారం, మళ్ళీ పందికిలే మళ్ళీ అప్పుడు వస్తాయి. తిరిగి 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 ఈ 84 లక్షలకు అప్పుడు మళ్ళీ మనిషి అయిపోతాడు. ఆ పంది మళ్ళీ పోషణ కలిగాడు. ఆ పోషణై
అప్పుడు కూడా అది మానవ జీవనం సంయోగం చేసుకోతే మళ్ళీ అదే చక్రం. ఇవన్నీ జరుగుతాయి. యమలోకంలో వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందుకనే ఆ 28 నరకలోకాల పైకి ఒక నరకలోకం ఏంది? పుయోధ. ఏంది? పుయోధ. అక్కడ ఇవన్నీ అనుభవిస్తూ స్పెషలీ ఈ ఏడాది మాసం 11 నెలలు మంది ప్రయాణం చేస్తుంటే మనకి తినుడు లేదు, తాగుడు లేదు, అవస్థ అవుతుంది. కనుకని ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాల్సింది? వానికి నెలకు పిండిదానం చేయాల్సింది. కనీసము ఆ పిండి ముద్ద తిని వాళ్ళు అర్పించే వాళ్ళు నీళ్ళు తాగి అని కొంచెం ఆశలు ఉంటుంది. వాళ్ళు నడుచుకుని మూడేస్తుంటారు. పిండదానం చేయకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళి స్థాపిస్తూ ఉంటారు. నా ప్రాపర్టీ, నా దందా, నా దుకాణం నడుపుతుంటూ నేను కష్టపడ్డా, నేను డబ్బు సంపాదించిన, నేను పెళ్లి చేసి ఇచ్చిన, నేను కన్నా ఇప్పుడు సుఖం అందిస్తుంటాడు. అక్కడ ఏదో కొంచెం లీవ్ వస్తాడు, నాకు కొంచెము ఈ చేతులు అజరాడు లేదు స్థాపిస్తూ ఉంటాడు. ఇక అదనట్టు పితృశ్రాపం. ఈ ఆ శ్రాపంతో నీ జీవితంలో అన్ని సమస్యలు స్టార్ట్ అవుతాయి. దాంట్లో పితృదోషం. కనుకనే ఈ పితృపక్షాల్లో ఆ పితృదోషం పిల్లలను మించుకోవాలి. అన్నట్టు బియ్యం తీసుకోవాలి. మరి చెప్పిన బియ్యం తీసుకోవడం అనేది ఇప్పుడు కాదు, కేవలం కృష్ణ ప్రసాదం పెట్టాల్సిందే. మళ్ళీ ఇంకా ఇయ్యాలి పండుగ పిల్లలు పోపడి ఏం చేస్తారు? అందరూ చావైన రోజే తెల్లారో 2 రోజులకే దినాలు చేస్తున్నారు. అది తప్పు. దినాలు కేవలం 12-13 రోజులకి. ఎందుకంటే ఆ జీవాత్మకు శ్మశాన వాటికలో 12-13వ రోజు వరకు ఒక శరీరం తయారైపోతుంది. దాంట్లో యాత్రా శరీరం. 12-13వ రోజు ఆ శరీరంలో ఆకలి ఉంటుంది. కనుకనే ఆకలి పుట్టిన తర్వాతనే మనం ఇది పిండాన్ని చేయాల్సింది. ఆ పిండాన్ని తిని వాడిగా యమలోకం వైపు ఆ 90,000 యోజనాల దారి నడుచుకు ఆరంభిస్తారు. ఎందుకు ఈరోజు అందరికీ మానసికంగా ఇంత ఇబ్బందులు ఉన్నాయి? పిల్లలు ఎందుకంటే పితృలే, వాళ్ళ పితృలే. ఇప్పుడు ఎవరు పిల్లలు ఎత్తలేరు, ఎవరు దినాలు చేస్తలేరు సరిగా, వాళ్ళకి సత్తా సరిగా. 99% ఈ మానసిక ఇబ్బందులు ఒత్తిడి దాన్ని బట్టే. కుటుంబంలో ఆనందం లేకపోవడం, సుఖం లేకపోవడం, కయ్యాలు కొట్లాడరు, ఇంకా సంతానోత్పత్తి కాకపోవడము, దీనే కారణం. కనుకనే పితృలను సరిగా అరుచుకోవాల్సింది. ఈ దాంట్లో పితృపక్షం. ఒక్కసారి ఏ కుటుంబంలో అయితే ఒక వ్యక్తి భక్తుడైతే, ఒక ఇంట్లో ఒక వ్యక్తి భక్తుడైతే వారి తాత ముత్తాతలు పితృలోకంలో ఉన్న పితృలు వాళ్ళందరూ 2 చేతులు ఎవరు తుంపుతారు, ఎగుతారు, డ్యాన్స్ చేస్తారు, కీర్తన చేస్తారు. ఎందుకు? మమ్మల్ని ఉద్ధరించేవాడు మా వంశంలో జన్మించేది. అది చెప్పండి. మమ్మల్ని ఉద్ధరించేవాడు మా వంశంలో జన్మించింది. ఇక మేము వీళ్ళకి వెళ్ళి మమ్మల్ని బయట ఇస్తాడుగా, మేము ఇక్కడ బయట పడతాము, మాకు ఇక మోక్షం లభిస్తుంది, అయిపోయింది అని అటువంటి సంతానంకి వీళ్ళు వెళ్తారు, బ్లెస్సింగ్ ఇస్తుంటారు. నాన్న మంచి భక్తి చేయాలి. ఎందుకు? నువ్వు భక్తి చేస్తుంటే మేము బయట పడతాం. ఇది పితృల పరిస్థితి. ఇది పితృపక్ష విషయం. జస్ట్ మీరే చెప్తున్నారు. లేకపోతే గరుడు పురాణంలో భగవంతుడు గరుడుకి మొత్తం వివరించి చెప్పిన అన్ని నేను చెప్పింది 0.1% కూడా కాదు. అవన్నీ వింటే చదివితే భయం వేస్తుంది. కానీ అదే వస్తుంది. కనుక ఇప్పటికి సమయం ఉంది. వచ్చే అమావాస్య వరకు ఈ పిండదానం చేయాల్సింది. పెద్దవాళ్ళకు వాళ్ళు భూతాలు పితాలు పితృలే ఎక్కడ తిరుగుతుంది, ఎక్కడ ఆగమాగం అవుతున్నారు. వాళ్ళని శాంతపరచాల్సింది. కొంచెము ప్రసాదం పెట్టి ఇంకా ఎటువంటి చోట్ల వాళ్ళు వస్తారు కూడా. మందిరం కూడా వస్తారా దయ్యాలు భూతాలు? అవును. ఎందుకు వస్తారు? క్లాస్ వినడానికి, కీర్తనలో పాల్గొనడానికి. ఎందుకో తెలుసు, దర్శనం చేసుకుంటే కొంచెం కీర్తన వింటే మాకు కొంచెము మేము చేసుకున్న పాపాలు బయటపడతామని వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు బిచ్చం అడిగే వాళ్ళు ఏంటి పోతారు? పెట్టింటికి పోతారు కదా, తిండి పోతారు. అదేవిధంగా వాళ్ళు వస్తారు మందిరం చుట్టూ ఉంటారు. అక్కడ దేనికోసము? కనీసము
అప్పుడు వినలేవు, అప్పుడు వినక ఇప్పుడు ఇట్లా భూతాలు పెద్దలైనాము, ఇప్పుడు ఇంటిమంటే ఇప్పుడు దర్శనం చేసుకుంటామంటే మేము కనుక తినేటప్పుడు కూడా చాలా మంది ఎలా కింద పడని మళ్ళీ వేసుకుంటారు. అది వేసుకోవద్దు. ఎందుకు? ఇక్కడ ఒక్కసారి తినడం అన్నం కింద పట్టదంటే చుట్టుపట్టు ఎన్ని భూతాలు పిల్లలు ఉన్నారో పిల్లలు ఏ నాది నేను అక్కడ సో అది తిన్నామంటే అదే ప్రసాదం, భూత ప్రసాదం. ఇంకా ఒక వీడియో తయారు చేసినవాడి నేను చూసుకోలేదు. యాదవులకు పిండి పెట్టి అలవాటు ఫీల్డ్ నా వీడియో ఉంది ఒకటి. పెళ్ళైనది పెళ్ళైందా? యాడో చూపెట్టాలి నువ్వు కాదు, 5 నిమిషాలు యాడో చూపెట్టాడు. నువ్వు ఇంట్లో చెప్పదు, నువ్వు చేయవు, పిండి నువ్వు ఇస్తావు, తెలుస్తావు ఇస్తుందా? ఏంటి ఇస్తుందా? యాడ ఏం ఇస్తుంది? పిండి ఎలా నిన్నా భయపడతావు. సో యాదవ్లో చెప్తే అలవాటు కావాల్సిన 5 చపాతీలు 10 చపాతీలు పిండిస్తారు. ఇంత పిండి మళ్ళీ గిన్నెలు పెట్టి ఫ్రిడ్జ్లో పెడతారు. రేపటి మనకవుతుంది, తెల్లారి చేస్తారు, తెల్లారి డ్యాన్స్ చేస్తారు. సో అట్లా పిండి ముద్దలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టిందంటే ఎస్పెషల్లీ నైటు రాత్రి సాయంత్రం కూడా పిండి విసికి పొద్దున్న పనిపోతాము, ఆఫీసు నీరు టైం లేదు, పొద్దున ఫుడ్ తీసి కొద్దిసేపు బయట పెట్టి చపాతీ లాస్తుంది. అది ఎన్నో చేయకండి. ఎందుకు? ఎందుకంటే పిండి పెట్టినట్టే ఈ భూతాలు ప్రేతాలు పిశాచులు మీరు పిండికి పిసికిన పిండికి కొందరు ఆకర్షపడతారు. ఎందుకంటే పిండాలను కదా వాళ్ళు ఆకర్షపడతారు. సో వాళ్ళు వచ్చి మొత్తం మీ నైట్లో అన్ని చూస్తారు ఏమున్నాయి పిండి పెట్టుకున్నారు. సో ఆ పిండి మీద కనబడేసరికి ఇవ్వలేదు, ఆ పిండిని తీస్తారు. ఇక తెల్లని దాన్ని తీసుకొచ్చి పడేస్తాడు. ఎందుకంటే ఇక ప్రసాదము ఆ భూతాలు ప్రేతాల ప్రసాదం. అది భూతాలు ప్రేతాలు పిశాచుల ప్రసాదం తిని మీరు భూతాలు ప్రేతాలు పిశాచులా కలగదు. అటువంటి పరిస్థితి పిండిని ఎన్నో కూడా ఫ్రిడ్జ్ అడగదు. 5 నిమిషాలు అట్లా పిండి వేసుకోండి, ఫ్రెష్ వేసుకొని చపాతీ చేసుకొని పెట్టుకోండి. ఎక్స్ట్రా పిండి ఉంటే చపాతీ చేసుకొని పెట్టుకోండి, కానీ పిండి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇవన్నీ ఈ పితృపక్షకు సంబంధించిన విషయం. కానీ ఎన్ని ఏమున్నా, ఎంత పితృలు శాపించినా, ఎన్నేం చేసినా, ఎందరేం బాధపడుతున్నా, ఎవరు శాపం ఉన్నా నువ్వు కేవలం కృష్ణుని సేవ చేస్తున్నావు. కృష్ణుని అందుబాటులో ఉంది, కృష్ణు చేస్తున్నావా? పెడుతుంది ఆ కృష్ణుని యొక్క అనుగ్రహంతో నీకు ఆ కవచం వచ్చేస్తుంది. ఆ కవచం వచ్చేసరికి ఇవన్నీ శాపాలు నీ మీద ఏం ప్రభావం కనుకనే అవన్నీ 100 పరిహారాలు చేసే బదులు ఇది ఒక్కడే పర్మనెంట్ రామ్ బాణం పరిహారం. ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకా లాస్ట్ వచ్చే అమాస వరకు మీతో అయినంత వరకు బ్రాహ్మణులకు, ఇంకా బ్రాహ్మణుల కంటే ఎక్కువ వైష్ణవులకు అన్నదానం చేయండి. గౌలకు గ్రాసం పెట్టండి, కాకులతే కాకులు పెట్టండి. దీనివల్ల మీ పితృలు కానీ గౌకి, వైష్ణవులు, బ్రాహ్మణులకు, ఇంకా కాకులు. ఇంటి బయట కొంచెము అన్నిది ప్రసాదము కొంచెం ఇల్లు పెట్టేస్తుంది. అట్లీస్ట్ పితృపక్షాలు. ఇక ఎవరి లేదా బాగా ఎప్పుడు ప్రాబ్లంలు, సమస్యలు, ఈ ఒత్తిడి ఆ ఒత్తిడి, ఈ మానసిక ప్రాబ్లం ఉంటాయో వాళ్ళైతే ప్రతి అమావాస్య రోజు ఇంట్లో మంచి సాత్విగా వంటకం చేసి దాన్ని తీసుకుని నైవేద్యం పెట్టి ఇంత ఆత్మ పెట్టి ఇల్లు మీద పెట్టేసేది. ఆ పితృలో పోతుంది, దీని అక్కడ అడ్డే వెళ్తుంది. మళ్ళీ మీకు మీ ఇంటి చుట్టూ రారు, మీకు ఇబ్బంది పెడుతుంది. కానీ ప్రసాదం మాత్రమే మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మీకు పెట్టు కాదు, ప్రసాదం మాత్రమే. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జై.